హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. చూస్తేనే తెలుస్తుందని నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఎందుకంటే మా అక్క వాళ్ళు కొత్త కార్ తీసుకున్నారు. దానికోసమే షోరూమ్కి వెళ్తున్నాము. మేము ఏ కార్ తీసుకున్నాం అనుకుంటున్నారో గెస్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఏడికి వెళ్తున్నాం కుట్టి? ఎవరి కారు? మా అక్క వాళ్ళకి ఫస్ట్ కార్ ఉంది. బట్ అది రిటర్న్ ఇచ్చేసి ఇంకొకటి కొత్తది తీసుకుంటున్నారు, ఎక్స్చేంజ్ లాగా. సో దానికోసమే షోరూమ్కి వచ్చినాం. ఇది యాక్చువల్లీ 2 డేస్ ముందే తీసుకోవాలి. బట్ నేను బిజీ ఉండడం వల్ల ఇంకా మా అక్క అందరు ఉండాలి అనేసి ఆ రోజు 2 డేస్ తర్వాత వెళ్ళాము. నేను ఒక సినిమాటిక్ షూట్ లాగా తీసుకున్నా క్లిప్. ఆల్రెడీ పేపర్ వర్క్ అంతా అయిపోయింది కాబట్టి అంత పెద్ద వెయిటింగ్ ఏం చేయాల్సిన అవసరం లేకుండే. ఇక్కడ నేను మా ఆయనతో ఏం మాట్లాడుతున్నానో అంత గుర్తులేదు. బట్ చాలా బాగా వచ్చింది వీడియో, ర్యాండమ్ వీడియో. నేను చెప్పాను వీడియో తీయమనేసి అంతా. బట్ ఇది ఇంత క్యూట్ వస్తుందని అనుకోలేదు. నేను కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ దేర్ అండ్ సపోర్ట్ దే. అండ్ సో మేమైతే ఇప్పుడు కార్ కోసం ఇక్కడ సెల్లార్కి వెళ్తున్నాము. కార్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మస్ట్ కమెంట్ చేయండి. 3, 2, 1. Let's go. మేము నైట్ టైం వెళ్ళామన్నమాట కార్ రిసీవ్ చేసుకోవడానికి. సో డైరెక్ట్ కార్ తీసుకొని ఇట్లా టెంపుల్ ముందు నుంచి అయినా వెళ్దామని ఎల్లమ్మ తల్లి అదే బల్కంపేట్ టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు దర్శనం కాలేదు కానీ నెక్స్ట్ ఒక 2 డేస్ అయినాక టెంపుల్కి వెళ్ళామంట బల్కంపేట్కి. మార్నింగ్ టైం సండే రోజు అది. మేము 10:30కి అట్లా రీచ్ అయినాము గుడి కాడికి. సో ఫస్ట్ అయితే బండి పూజనే స్టార్ట్ పెట్టినాం. బండి పూజ చేసినాక టెంపుల్ లోపలికి వెళ్ళినాము. చాలా వెహికల్స్ ఉండే ఆ రోజు కూడా పూజకి. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్లా ఉండే. చాలా వెహికల్స్ అంటే చాలానే ఉండే. అండ్ మీరు ఇలా పూజ చేయించుకోవాలి అని ఉంటే బెటర్ మీరు ముందే అన్నీ కొనుక్కొని వెళ్ళండి. టెంపుల్ దగ్గర చాలా రేట్లు ఉన్నాయి. ఒక గుమ్మడికే 150 to 200 ఉంది. సామాన్ అంతా 200-300 పడుతుంది. సో బెటర్ ముందు కొనుక్కొని వెళ్ళడం అనేది నా సజెషన్. బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ద మూమెంట్లో వెళ్తే ఇంకా అక్కడే కొనుక్కోవాలి, తప్పదు. అండ్ ఇక్కడ మా అక్క మా బావ వాళ్ళైతే పూజ చేస్తున్నారు. అండ్ కార్ పూజకి అక్కడైతే మినిమం 500 అని అడుగుతున్నారు. అంటే కార్ కదా 500 అని ఇవ్వాలి అన్నట్టు అంటున్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి సపరేట్. సో ప్లాన్ చేసుకొని ఉండి 500 కదా అని అనుకోకండి, అవి కొంతమందికి ఎక్కువ కూడా ఉంటాయి. సో పూజ అయితే మంచిగానే చేసిండ్రు, మంచిగా అయింది పూజ అంతా. అండ్ పూజ అయినాక మేము బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చినాం గుడి లోపలికి. ఆ రోజు సండే కాబట్టి జనాలు అయితే ఘోరంగా ఉన్నారు. అసలు ఈ టెంపుల్ దర్శనం అవ్వలేని లేదు. ఇక్కడ గర్భగుడిలో చాలామంది ఉన్నారు. ఇంకా సైడ్ నుంచి ఈ అమ్మవారి దర్శనాలు చేసుకున్నాం మేము. అండ్ అక్కడ ఒడిబియ్యం కూడా వండినాయి, ప్రసాదంలాగా ఇచ్చిండ్రు. ఇది మీటర్లో ఉంటుంది ఈ అమ్మవారు. మిగతావన్నీ అయితే దర్శనం అయింది కానీ అది అవ్వలేదు. ఇంకా చీరలు అమ్ముతారు ఈ గుడిలో. ఈ గుడి మీకు తెలుసా? కామెంట్ చేయండి, మీకు తెలిస్తే మీరు వెళ్ళారా. సండే రోజు అయితే బాప్రే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు.
ఇంకా మేము పిల్లలతో వెళ్ళేసరికి ఇంకా కొంచెం మాకు ఇబ్బంది అయింది. బట్ దట్స్ ఓకే. పిల్లల్ని తిప్పుతుంటేనే కదా వాళ్ళకి తెలుస్తుంది బయట ఎలా ఉండాలి ఏంటి అనేది. ఏంటంటే వాళ్ళకు కొంచెం కంఫర్టబుల్ బట్టలు వేస్తే కొంచెం ఇంకా కొంచెం ఫుడ్ ఉంటే వాళ్ళు ఏం సతాయించరు అంతగానం. అండ్ ఇది వచ్చేసి లడ్డు లైన్, అంటే ప్రసాదాలు లడ్డూలు ఏదైతే తీసుకోవాలి అది. ఇక్కడ కూడా లైన్ ఘోరంగా ఉంది. మా చెల్లి అయితే నుంచొని తిప్పల పడి టోకెన్ అయితే తీసుకొచ్చింది. అది ఫస్ట్ ఇక్కడ లేకుంటుండే, బయట ఉంటుండే. బట్ ఇక్కడ గుడి లోపలనే పెట్టిండు. అక్కడ టోకెన్ తీసుకొని ఇక్కడ పులిహోర తీసుకోవాలి. అదేంటో ఇంట్లో చేసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. గుడిలో ఉంటుంది అసలు పులిహోర. ఏ గుడిలో అయినా సరే చాలా మంచిగా అనిపిస్తుంది పులిహోర. అక్కడ కొనుక్కొని తింటాం మేము ప్రతిసారి అయితే. అలా మాకైతే తొందరగానే దొరికింది అనుకోండి ఇక ప్రసాదాలు. అండ్ బయటకు వచ్చేసి తినేసి కూర్చొని ఇక చిన్న ఫోటో సెక్షన్ లాగా ఫొటోస్ దిగినాం అందరం. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో అండ్ ఫాలో ఫర్ మోర్. అండ్ ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్.